సో ఫ్రెండ్స్, ఈ మోడల్ బ్లౌజ్ మీకు అందరికీ ఎట్లా అనిపిస్తుందో ఒకసారి అయితే కామెంట్ చేసి చెప్పండి. సూపర్ వచ్చింది. నేను కూడా ట్రై చేసిన ఈ బ్లౌజు. మన కస్టమర్ ఒకరు అడిగారనమాట. సో అందుకని కుట్టడం అయితే జరిగింది. మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నా. దీనికి కటింగ్ ప్రాసెస్, స్టిచ్చింగ్ ప్రాసెస్ చూసేయండి ఫ్రెండ్స్. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ లావణ్య రమేష్. ఇవాళ మనం మోస్ట్ ట్రెండింగ్ ఒక మోడల్ బ్లౌజ్ అయితే చూడబోతున్నాం. ఆల్రెడీ మీకు ఇంతకుముందు చూపించేసిన వీడియోలో. సో ఆ బ్లౌజ్ ఎట్లా కట్ చేసుకోవాలి, ఏంటి, ఎట్లా కుట్టుకోవాలి అనేసి మన ఈ వీడియో. సో ఈ బ్లౌజ్ మోడల్ ఎక్కడి నుంచి అంటే పిక్ చేసుకున్నా అంటే వాసంతి క్రియేషన్స్లో ఆ మేడం వేసుకున్న బ్లౌజ్ నాకు కావాలండి. సో ఫ్రెండ్స్, బ్యాక్ పార్ట్ అయితే నేను ముందే కట్ చేసి పెట్టుకున్నా. బ్యాక్ పార్ట్లో ఏం చేంజెస్ లేవు. సో నేను బ్యాక్ పార్ట్ కటింగ్, ఇది ఫ్రంట్ పార్ట్ కటింగ్. యాక్చువల్గా అయితే మనకి ఫ్రంట్ పార్ట్ వేసుకున్నాక నెక్ మార్కింగ్ అయినాక, ఆర్మ్ హోల్ అంతా మార్కింగ్ అయినాక ఇక్కడ నుంచి ఇట్లా కటింగ్ వస్తుంది. కానీ మనం మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఫస్ట్ అయితే కటింగ్ చేసుకోవద్దు, అంటే పేపర్ పైన కటింగ్ చేసుకోవాలి. పేపర్ పైన కటింగ్ అయినాకనే మనం మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కటింగ్ చేద్దాం. ఎందుకంటే ఇక్కడ మనం అటాచ్మెంట్ చేసి ఇట్లా కట్ చేసినాక ఈ పార్ట్కి మనకు కొంచెం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కావాలి. ఆ ఎక్స్ట్రా కోసం ఏంటంటే మళ్ళీ ఎక్స్ట్రా లేకపోతే మనకి అటాచ్మెంట్ చేసేటప్పుడు ఖర్చుల కోసం క్లాత్ ఉండదు కదా, అప్పుడు మనకి ఈ పార్ట్లో ఇగ్గినట్టు వస్తుంది. అందుకనేసి మెయిన్ ఫ్యాబ్రిక్ పైన చేయకుండా, లైనింగ్ ఫ్యాబ్రిక్ పైన చేయకుండా నేనైతే ఫస్ట్ పేపర్ మీద కటింగ్ చేసుకున్నాక అది దీనిపైన పెట్టి కటింగ్ చేద్దాం. అది ఎట్లనో ఇప్పుడు చూపిస్తాను మీకు. సో ఇది చూడండి ఫ్రెండ్స్, నేను ఇది ఎగ్జాక్ట్ ఈ కస్టమర్ మెజర్మెంట్స్ ప్రకారం కట్ చేసుకున్న పేపర్ ఇది. మనం ఇక్కడ డిజైన్ వచ్చేసి నార్మల్గా ఇదైతే వీ నెక్ లాగా వస్తుంది, ఫ్రంట్ స్వీట్ హార్ట్ నెక్ లాగా. లేదంటే మనం రౌండ్ కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే రౌండ్ పెడితే ఏమవుతుందంటే కొంచెం ఇక్కడ షేప్ అనేది కరెక్ట్గా అనిపించదు. ఇక్కడ ఇట్లా పెట్టుకుంటే మనకు మంచిగా అనిపిస్తుంది. సో ఇట్లా అయితే మార్కింగ్ వేసుకోవాలి. చూసింది కదా ఫ్రెండ్స్, ఇట్లా మార్కింగ్ అయితే వేసుకోండి. ఈ పీస్ అనేది మనకి అవసరం ఉంటుంది, ఇది అసలు పడేయద్దు. సో నేను కటింగ్ అయితే చేసి చూపిస్తున్నా, చూడండి. సో మనకి ఈ పార్ట్ అవసరమే, పేపర్ కదా 2 లేయర్స్ ఉన్నాయి, 2 పార్ట్స్ వచ్చింది. మనకి ఈ పార్ట్ అవసరమే, ఈ పార్ట్ అవసరమే. ఇవి రెండు వేసుకొని మనం ఫ్యాబ్రిక్ పైన కటింగ్ అయితే చేసుకుందాం. సో చూడండి ఫ్రెండ్స్, క్రాస్ ఉండాలి మనకి పీస్. మీకు ఆల్రెడీ చెప్పిన కదా మన ఛానల్లో అయితే క్రాస్ ఎట్లా తీసుకోవాలి, ఇట్లా ఎల్ షేప్ ఉండాలి క్లాత్ అనేది. క్రాస్ పీస్ ఎట్లా లాగినా ఇట్లా స్ట్రెచ్ అవ్వాలి క్లాత్. సో అట్లా చూసుకొని ఇది పెట్టుకోండి. ఇది పెట్టుకున్నాక ఇప్పుడు మార్కింగ్ ఎట్లా వేసుకోవాలంటే చూడండి. ఇది ఇటువైపు మనకి ఉక్స్ పట్టి, కాజా పట్టి అని వస్తుంది. కిందనేమో షేప్ పట్టి. ఇప్పుడు నేను మార్కింగ్ చేసే ప్లేస్లో షేప్ పట్టి యాడ్ అవుతుంది. ఇదంతా ఎక్స్ట్రా సైడ్కి. ఇక్కడ ఈ నుంచి ఈడి వరకు ఆర్మ్ హోల్ రౌండ్. కాకపోతే మనం ఎక్స్ట్రా తీసుకుందాం అనుకున్నది ఇక్కడ ఈ 1/2 ఇంచ్ ఇక్కడ మందం అయితే ఎక్స్ట్రా తీసుకోవాలి. సో అర్థమైంది కదా ఫ్రెండ్స్, ఇట్లనే మనం కటింగ్ అయితే చేసుకుందాం ఫస్ట్ పార్ట్. తర్వాత వచ్చేసి ఈ పార్ట్ ఉంది కదా, ఈ పార్ట్ కూడా మనం ఇట్లనే క్రాస్ పెట్టుకొని ఇక్కడ పైన కట్ చేసుకుందాం. సో ఫస్ట్ అయితే ఇదైతే కటింగ్ చేసేసుకోండి. సో ఇట్లా వస్తుంది ఫ్రెండ్స్. ఇదైతే మార్కింగ్ పెట్టుకోండి. ఇట్లా మార్కింగ్ వేసి పెట్టుకుంటే మనకి ఇది షోల్డర్ వైపు అనేసి అర్థం కావడానికి. సో ఇట్లా మార్కింగ్ అయిపోయాక ఇది పక్కన పెట్టేసుకొని మనం ఇప్పుడు ఇంకొక పేపర్ పీస్ ఉంది కదా మనకి ఇక్కడ, ఇది కూడా క్రాసే కావాలి మనకి. సో ఈ పార్ట్లో పెట్టి ఇప్పుడు ఫ్రెండ్స్ ఇక్కడ కూడా మనం ఇక్కడ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటాం. ఈడ మాత్రం సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనకి సర్కిల్ ఏడికి వస్తుంది అంటే నెక్ పార్ట్ అయితే సేమ్. జస్ట్ ఇక్కడ ఎక్కడనైతే మనం జాయింట్ వేయాల్సి ఉంటుందో అక్కడ మాత్రం ఒక 1/2 ఇంచ్ అయితే ఎక్కువ తీసుకోండి.
ఖర్చులో పోతుంది కాబట్టి ఎక్కువ తీసుకోవాలి కంపల్సరీ. చూడండి నేను ఇక్కడ ఎక్కువ తీసుకుంటాను, ఒక 1/2 ఇంచ్. ఇక్కడ నుంచి మళ్ళీ ఇట్లా కలిపేస్తున్నా. సో ఇది ఫ్రెండ్స్, ఇది 2 పార్ట్స్ వచ్చింది కదా. సో మనం ఇప్పుడు ఇక్కడ మనం జాయింట్ వేసుకున్నప్పుడు మనకి ఇవి రెండు అనేటి ఖర్చుకు పోను మనకి ఎగ్జాక్ట్గా మళ్ళీ మనం అనుకున్న సైజుకి అయితే ఇది వస్తుంది. సో దీని ఫ్రంట్ మనం ఈ ప్లీట్స్ వేసుకునేది మీ అందరికీ తెలుసు కదా. సో మీరు ఎట్లా మార్కింగ్ వేసుకుంటారో అట్లా మార్కింగ్ అయితే చేసేసుకోండి, ప్లీట్స్ పెట్టేసుకోండి. దీనికి నేను ఫ్రంట్ హుక్కే ఇస్తున్నా. దాంట్లో మాత్రం వాసంతి క్రియేషన్స్లో ఆ మేడం మాత్రం బ్యాక్ హుక్స్ పెట్టుకుంది, తను బ్యాక్ ఓపెనింగే పెట్టుకుంటుందంట. సో తను బ్యాక్ పెట్టుకుంది, కానీ ఈ కస్టమర్ మాత్రం మనకి ఫ్రంట్ హుక్కే అడిగిండ్రు. సో ఫ్రంట్ పెడుతున్నా. సో ఇది ఫ్రంట్ పార్ట్, ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్. బ్యాక్ పార్ట్ కటింగ్ నేను బక్రం వేస్తాను, స్టిప్ వేసినాను కానీ బ్యాక్ పార్ట్ కట్ చేస్తా, ఎందుకంటే ఇది మోడల్ బ్లౌజ్ వెనకాల షేప్ వేస్తున్నాం. రౌండ్కి అయితే మనం డైరెక్ట్ కట్ చేసుకోవచ్చు, కానీ వేరే ఏ షేప్ పెట్టినా కానీ దానిపైన క్లాత్ పైన కటింగ్ చేయద్దు, స్టిఫ్ పైన కట్ చేసుకొని ఆ స్టిఫ్ జాయింట్ వేసినాకనే మనం మళ్ళీ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వేసి కుట్టి రివర్స్ తీయాల్సి ఉంటుంది. సో ఇది ఉక్స్ పట్టి కాజా పట్టి ఇక ప్రతి బ్లౌజ్కి ఉండేలాగానే దీనికి కూడా అన్నీ కట్ చేసుకోవాలి. మిగతా పార్ట్స్ అన్నీ మనం నార్మల్గా ప్రతి బ్లౌజ్ కట్ చేసినట్టే కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ పైన కట్ చేస్తున్నా, లైనింగ్స్ అన్నీ వేసుకొని అడ్జస్ట్ చేసుకొని కట్ చేస్తున్నా. ఈ బార్డర్ అయితే మనకి సన్నం బార్డర్ వచ్చింది కదా, వన్ సైడ్ ఏమో బిగ్ బార్డర్ ఏమో హ్యాండ్స్కి వెళ్ళిపోతుంది, ఇంకో సైడ్ బార్డర్నేమో మిడిల్లోకి జాయింట్ వేసుకొని అందులో మనం షోల్డర్ పార్ట్ 2 పీసెస్ ఉంటాయి కదా, ఆ పీసెస్ కోసం పక్కన పెట్టుకున్నా. ఇక మిగతా అన్ని మన నార్మల్ బ్లౌజ్కి ఎట్లా కట్ చేసుకుంటామో అట్లనే. ఇంకొకటి బ్లౌజ్ కట్ చేసినప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్, ఫ్రంట్ పార్ట్ మనం కట్ చేసుకుంది అది క్రాస్ పీసే కట్ చేసుకోవాలి, క్రాసే రావాలి, లేదంటే బ్లౌజ్ మళ్ళీ షేప్ సరిగా మంచిగా కనిపించదు అనమాట. ఫ్రంట్ అయితే క్రాస్ కటింగే ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. ఇదేమో బ్లౌజ్ హ్యాండ్స్ కట్ చేస్తున్నా, స్లీవ్స్. సో కొంచెం పఫ్ హ్యాండ్స్ పెడదామనేసి స్లీవ్స్ కట్ చేసిన, అటాచ్మెంట్స్ కూడా పడుతున్నాయి. సో దానికోసం కూడా ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకుంటున్నా. ఇదంతా అయిపోయినాక స్టిచ్చింగ్ పార్ట్ కూడా ఒకసారి చూసేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను నేను, బ్లౌజ్ అంతా చూపియా, ఎందుకంటే అంత కామన్ బ్లౌజే, అంత స్టిచ్చింగ్ అంతా సేమే ఉంటుంది. జస్ట్ మనకి ఫ్రంట్ పార్ట్ ఒకటే కదా డిజైన్ చేంజ్ అయ్యేది మనం ఇప్పుడు చూపించే డిజైన్. సో అందుకని నేనైతే ఫ్రంట్ పార్ట్ ఒకటే చూపిస్తున్నా. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, నేను బార్డర్ని ఇట్లా 4 పీసెస్ కింద కట్ చేసుకున్నా, ఈక్వల్ 4 పీసెస్. ఇప్పుడు దీన్ని జాయింట్ వేసుకొని మనం ఫ్రంట్ పార్ట్ అంటే షోల్డర్ పార్ట్ ఉంది కదా, అది మాత్రం మనం చేసుకుందాం. ఎట్లా అంటే జాయింట్ వేసుకొని అటాచ్ చేసుకుంటే మనకి వెడల్పు వస్తుంది, అప్పుడు డిజైన్ కూడా బాగుంటుంది. ఇక్కడ మాత్రం ఈ గ్రీన్ అనేది కనబడకుండా ఓన్లీ మెరూన్ వరకే వేసుకోండి, మనకి అటాచ్ చేసినట్టయితే కనిపించవద్దు అసలే. ఇట్లా వచ్చింది కదా ఫ్రెండ్స్, ఇట్లా వేసుకోండి. ఇప్పుడు ఇటు కూడా సో ఇక్కడైతే ఇట్లా స్టిచ్చింగ్ చేస్తున్నా. చూడండి ఇట్లా వచ్చింది కదా మనకి. ఇప్పుడు ఇది ఉంది కదా, దీనిపైన ప్లేస్ చేయండి. ఇది మనకి ఎటువైపు వస్తుందో చూసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మనం నెక్ సైడ్ అయితే ఇటువైపు, సో ఇటువైపు మనం రివర్స్ తీసుకుందాం. ఇది మాత్రం కరెక్ట్గా చూసుకోండి, ఈ ప్లేస్మెంట్ అనేది కరెక్ట్ ఉండాలి. మనం షేప్ పట్టీలకు ఎట్లా కరెక్ట్ కుడుతున్నామా అనేది ఎట్లా చూసుకుంటామో ఈ పార్ట్ కూడా మనం అట్లనే చూసుకోవాలి, ఎందుకంటే రెండు ఒకవైపు వచ్చినాయి అనుకోండి అప్పుడు ఇబ్బంది అయిపోతుంది, మనకి కుట్టడానికి కూడా ఏమి ఉండదు, మళ్ళీ ఇంకా బ్లౌజ్ అంతా వేస్ట్ అయిపోతుంది. ఫ్రెండ్స్ సారీ ఫర్ ద డిస్టర్బెన్స్, ఇది మెయిన్ రోడ్డు, నా షాప్ రోడ్ పైన మీ అందరికి తెలుసు కదా. సో కొంచెం డిస్టర్బెన్స్ అయితే ఉంటుంది, కొంచెం అయితే ఇగ్నోర్ చేసేయండి ఫ్రెండ్స్ నా కోసం.
మనం ఇప్పుడు దీనిపైన ఒక స్టిచ్ అయితే వేసుకుందాం ఫ్రెండ్స్. అనగ గుట్ట అంటారు కదా, అదైతే వేద్దాం. వేస్తేనే మంచిగా ఉంటుంది. మనకి ఇక్కడ కొంచెం తగ్గింది కదా ఫ్రెండ్స్, ఇట్లా తగ్గద్దు. సో అందుకనే మళ్ళీ ఇక్కడ ఒక జాయింట్ అయితే వేయాల్సి వస్తుంది. నేను ఇట్లా క్రాస్లు అయితే వేసుకుంటా. ఎట్టు చేసి మనకైతే అడ్జస్ట్మెంట్ చేసి డిజైన్ కంప్లీట్ చేస్తున్నా. ఫైనల్ లుక్ అయితే మీరు చూసిండ్రు కదా. ఇది మనకి షోల్డర్ పైన కుట్టుకుందనే వెళ్ళిపోతుంది. కుడతాం కదా మనం షోల్డర్ పైన జాయింట్, ఆ జాయింట్ కింద వెళ్ళిపోతుంది, మనకి ఏం కనిపించదు. సో ఇది ఒక పార్ట్. సో ఫ్రెండ్స్ మనకి 2 పార్ట్స్ రెడీ అయినాయి కదా. ఇప్పుడు దీనికి మెయిన్ ఫ్యాబ్రిక్, ఇది కూడా ఫ్రంట్ పార్ట్. ఇది కూడా నేను చెప్పినట్టు చూసుకోండి. నేను కింద ముందు చెప్పిన కదా, రైట్ సైడ్స్ అంటే రెండు వైపులో ఇట్లా మన ఫ్రంట్ పార్ట్స్ సెట్ అయ్యేటట్టు చూసుకున్నాకనే మనం స్టిచ్ చేసుకోవాలి. అది ఎప్పుడైనా దేనికైనా వర్తిస్తుంది. సో మనకి ఇటు ఫ్రంట్ నెక్ అనేది వస్తుంది కదా. ఈ నెక్ పార్ట్ మందం ఒక్కటి రివర్స్ తీసుకోండి. ఇది ఫ్రంట్ నెక్ ఫ్రెండ్స్. ఫ్రంట్ నెక్ మనకి వీ షేప్ లాగా వచ్చింది కదా, దానికోసం రివర్స్ తీసుకొని ఒక స్టిచ్ చేసుకోండి. మళ్ళీ మనం నెక్ గల్లెకి ఇవ్వడం అదంతా ఏమి ఉండదు, ఈజీగా అయిపోతుంది. హుక్స్ పట్టి కాజా పట్టి వేసుకుంటే అయిపోతుంది. ఎట్లనో కూడా చూపిస్తాను, చూడండి, క్లియర్గా అబ్జర్వ్ చేయండి మీరు. సో ఇట్లా కటింగ్ అయింది కదా ఫ్రెండ్స్, ఇవి రెండు ఫ్రంట్ పార్ట్స్. ఇప్పుడు మనం దీన్ని ఇక్కడ జాయింట్ అనేది ఇట్లా వేసుకోవాలి. ఇప్పుడు ఇది ఇక్కడ జాయింట్ వేసుకోవాలి. చూడండి వచ్చింది కదా మనకి. ఇప్పుడు కరెక్ట్గా చూసుకొని ఎక్కడి నుంచి ఎక్కడికి జాయింట్ వస్తుందని చూసుకొని మనం ఇక్కడనైతే స్టిచ్ అయితే స్ట్రాంగ్ వేయాలి ఫ్రెండ్స్. కొంచెం కూడా మనం ఊడిపో పెట్టట్టు వేయద్దు. ఒక 4-5 స్టిచెస్ అయితే వేయాలి. సో ఫ్రెండ్స్ మనకైతే నెక్ వచ్చింది కదా డిజైన్. ఇప్పుడు ఇంకా నేను మిగతా పార్ట్ అంతా కట్ చేసినాక మీకు క్లియర్ కట్గా ఒకసారి లాస్ట్గా చూపిస్తా. మిగతా అంతా మన నార్మల్ బ్లౌజ్ లాగానే కుట్టడం. సో హుక్స్ పట్టి కాజా పట్టి మళ్ళీ ఇటు ఇవన్నీ నార్మల్ని. ఫ్రంట్ పార్ట్ అయితే ఇంకా మనం షోల్డర్ జాయింటింగ్ అయిపోయినాక, షోల్డర్ అంటే డిజైన్ పార్ట్, మోడల్ పార్ట్ కంప్లీట్ అయినాక నార్మల్గా మనం మిగతా బ్లౌజ్లకు అయితే ఎట్లా కుడతామో సేమ్ అదే ప్రాసెస్. అందుకని క్లియర్ కట్గా అంటే నేను స్లో మోషన్లో ఏం చూపించట్లేదు, ఇది ఫాస్ట్గానే చూపిస్తున్నా. ఎందుకంటే ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అందరికీ తెలుసు. సో అందుకని నేను నార్మల్గా ఇదైతే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేసుకున్నాను. సో ప్రాసెస్ అంతా సేమ్ నార్మల్ బ్లౌజ్ ఎట్లా కుట్టానో అట్లనే. ఒక్కసారి మోడల్ అయిపోయిందంటే, మోడల్ పార్ట్ కుట్టుకున్నదంటే మిగతా అంతా సేమే ఉంటుంది. నార్మల్ సింపుల్ బ్లౌజ్కి స్టిచ్చింగ్ ఎట్లుంటుందో అట్లనే ఉంటుంది. సో షేప్ పట్టీలు అటాచ్ చేయడం, మళ్ళీ బ్యాక్ పార్ట్ కుట్టడం, బ్యాక్ పార్ట్ అటాచ్ చేయడం, హ్యాండ్స్ కుట్టడం. హ్యాండ్స్ అంటే పఫ్ హ్యాండ్స్ పెట్టుకుంది ఇక్కడ. సో పఫ్ హ్యాండ్స్ కూడా మన షార్ట్స్లో పెట్టిన నేను ఎట్లా పెట్టుకోవాలి పఫ్ అనేది మంచిగా మనకి కనిపించాలి అంటే, పఫ్ అనేది నిల్చొని ఉండడానికి ఎట్లా పెట్టుకోవాలనేది మన షార్ట్లో అప్లోడ్ చేయడం జరిగింది. సో ఎవరైనా చూడకపోతే అది కూడా చూడండి ఫ్రెండ్స్. సో ఫ్రంట్ పార్ట్ అయితే టోటల్గా ఉక్స్ పట్టి కాజా పట్టితోని కంప్లీట్ అయితే చేసేసుకున్నా ఇక్కడ.
సో ఫ్రెండ్స్ బ్యాక్ పార్ట్ అనేది తీసుకున్నా. బ్యాక్ పార్ట్ తీసుకొని స్టిఫ్ కట్ చేసుకున్నా. స్టిఫ్ కూడా మనం ఒక మోడల్ పెడదామని అనుకున్నాం కదా, సో ఆ మోడల్ ప్రకారంగానే స్టిఫ్ కట్ చేసుకోవాలి. నార్మల్గా రౌండ్ నెక్ అయితే మనం స్టిఫ్ అవసరం లేదు, కట్ చేసుకొని గల్ల పట్టు ఎక్కించుకుంటే సరిపోతుంది. కానీ ఇట్లా మనం మోడల్స్ పెట్టినప్పుడు స్టిఫ్ వేస్తే ఏంటంటే ఫినిషింగ్ బాగా వస్తుంది, చూడడానికి కూడా మంచిగా నీట్గా కనిపిస్తుంది. సో అందుకని నేను స్టిఫ్ వేసిన. స్టిఫ్ వేసినాక నాకు అర్థమైంది ఏంటంటే ఇది ట్రాన్స్పరెంట్గా అనిపిస్తుంది బయటికి. సో అందుకని మళ్ళీ ఏం చేయాలి అని ఆలోచించి, అయితే మనకి కస్టమర్ వాళ్ళు 2 సారీస్ ఇచ్చిర్రు. ఒకటేమో సిస్టర్‌ది, ఒకటేమో అంటే ఇద్దరు అక్క చెల్లెళ్ళే అన్నమాట. సో అందుకని ఏం చేసినా అంటే, వాళ్ళ ఇంకో సిస్టర్ బ్లౌజ్ ఉంటది కదా, తను నాకు మోడల్స్ ఏమొద్దక్క సింపుల్‌గానే కావాలి అని ఒక సిస్టర్ చెప్పింది. ఒక సిస్టర్ ఏమో మనకి ఈ మోడల్ కుట్టమని ఒక సిస్టర్ చెప్పింది. సో ఇంకా ఇంకో సిస్టర్ బ్లౌజ్‌లో మనకి స్మాల్ బార్డర్ ఉంటది కదా, ఆ బార్డర్ కట్ చేసుకొని ఈమె దానికి ఏదైతే మనం మోడల్ బ్లౌజ్ కుట్టినామో ఆ మోడల్ బ్లౌజ్‌కి బ్యాక్ సైడ్ అది వైట్ స్టిఫ్ అనేది కనిపియకుండా ఉండడానికి నేను మళ్ళీ ఒక ప్యాచ్ లాగా బ్యాక్ సైడ్ కూడా నెక్ ఎట్లుందో ఆ మోడల్‌లోనే, ఆ డిజైన్‌లోనే ప్యాచ్ అనేది ఏసేసిన. సో బ్లౌజ్ లుక్ కంప్లీట్‌గా చేంజ్ అయిపోయింది. మనకు స్టిఫ్ ట్రాన్స్పరెంట్ అయింది, ట్రాన్స్పరెంట్‌గా కనిపిస్తుంది అని చెప్పిన కదా, అది కనిపియకుండా కవర్ అయితే ఏసేసిన ఫ్రెండ్స్. సో ఇదంతా అయినాక షోల్డర్స్ మిడిల్‌లో జాయింట్ అయితే ఏసుకున్నా. ఇది అయిపోయినాక ఇంకా హ్యాండ్స్ కుట్టి మళ్ళీ ఎక్కియడం అదంతా ఏం చూపియలే ఫ్రెండ్స్. సో ఫైనల్ లుక్ అయితే